ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ప్రతి విద్యార్థి చేసే పొరపాటు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి విద్యార్థి చేసే పొరపాటు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ హాల్కి వెళ్ళాక ప్రతి విద్యార్థి ఏం చేస్తున్నారంటే వరుసగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళడమైనా లేదా మీకు నచ్చిన చాప్టర్లోకి అది అర్థమెటిక్ పరంగా అవ్వచ్చు, రీజనింగ్ పరంగా అవ్వచ్చు, జనరల్ అవేర్నెస్ పరంగా అవ్వచ్చు, ఈ విధంగా అటెంప్ట్ చేసే విధానంలో ఒక క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుందన్నమాట. ప్రతి విద్యార్థికి నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్థాయిలో ఎగ్జామ్ అయినా 1 మినిట్ మాత్రమే నువ్వు టార్గెట్కి తీసుకోవాలి. 1 మినిట్ మాత్రమే, రైట్. అంటే 1 మినిట్లో 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తూ వెళ్ళాలి అని ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది. ప్రతి విద్యార్థి 1 మినిట్లో వచ్చే క్వశ్చన్స్ని నువ్వు అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతే తప్ప ఒక క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడము ఈ యొక్క ఆలోచన సరైనది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే నేను అర్థమెటిక్ ముందు అటెంప్ట్ చేయాలా, రీజనింగ్ మొత్తం అటెంప్ట్ చేయాలా, లేదా ఇంకొక చాప్టర్ పరంగా వెళ్ళాలని ప్రతి విద్యార్థికి కొన్ని రకాల సందేహాలు ఉంటాయి. ఆ విధంగా వద్దమ్మా. నువ్వు ఈ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఆ 15 రోజుల ముందు నువ్వు చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా 1 మినిట్లో వచ్చే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమన్నారు కదా సార్, మరి 1 మినిట్లో వచ్చే క్వశ్చన్స్ అని మాకెలా తెలుస్తుందని కొంతమంది తెలివైన వాళ్ళకి ఈ యొక్క ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఈ తెలివైన వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే 1 మినిట్లో వచ్చే క్వశ్చన్స్నే నువ్వు అటెంప్ట్ చేయాలంటే ముందుగా నువ్వు రివిజన్ చేయాలి. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే రివిజన్ చేయరు, మొత్తం సబ్జెక్ట్ నేర్చేస్తారు. ఆ సబ్జెక్ట్ దేనికమ్మా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటెంప్ట్ చేయడానికి కదా. మరి ఎగ్జామ్ పాయింట్లో అటెంప్ట్ చేయాలంటే ముందుగా నువ్వేం చేయాలి? రివిజన్ చేయాలి. రివిజన్ చేయలేని విద్య ఎంత చదివినా వ్యర్థమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకని నువ్వు రివిజన్ చేయడం మూలంగా నీకు తెలుస్తుంది ఇది 1 మినిట్లో వచ్చే క్వశ్చనా కాదా అనేది నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఆ విధంగా నేను చెప్పే సలహా ఏంటంటే నువ్వు ఈ చాప్టర్కి వెళ్ళాలి ఆ విధమైన ఆలోచన లేకుండా ఆడ ఇచ్చిన క్వశ్చన్స్ని సీరియల్ ప్రకారంగా వెళ్ళిపోండి. అంతే తప్ప నువ్వు అర్థమెటిక్ అటెంప్ట్ చేయాలి, రీజనింగ్ అటెంప్ట్ చేయాలనుకుంటే అర్థమెటిక్ ఎక్కడుందో, రీజనింగ్ ఎక్కడుందో, ఏ క్వశ్చన్ ఎక్కడుందో వెతుక్కునే టైంలోన కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు అవ్వచ్చు, కొన్ని నిమిషాలు అవ్వచ్చు, వేస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతి విద్యార్థికి నేను చెప్పేది ఏంటంటే 1 మినిట్లో వచ్చే క్వశ్చన్స్ని నువ్వు టార్గెట్గా చేసుకోవాలంటే ముందు రివిజన్ చేసుకున్నావు అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నావు, నీకు సెకండ్ క్వశ్చన్ రాదు, అదే ఆఫ్లైన్ అనుకోమ్మా ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే నీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చో అన్ని క్వశ్చన్స్ని ఆ విధంగా అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు అనమాట. కొంచెం నీకు కూడా హ్యాపీగా యాక్టివ్గా ఉంటుందన్నమాట. అదే ఆన్లైన్ ఎగ్జామ్ అనుకో, అప్పుడేం చేయాలంటే మరి మౌస్తో ఇలా మూవ్ చేస్తుంటాయి కదమ్మా. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ పాయింట్లు వాడు పేపర్ ఇస్తాడు కదా, ఆ పేపర్లో ఏం చేస్తావంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా నీకు థర్డ్ క్వశ్చన్ డౌట్ ఉందనుకోమ్మా, ఆ థర్డ్ క్వశ్చన్ ఈ విధంగా రాసుకుంటాం. లేదా 10th క్వశ్చన్ డౌట్ అనుకో, 10th క్వశ్చన్ రాసుకుంటాం. నీకు థర్డ్ క్వశ్చన్ 10th క్వశ్చన్ వచ్చు 1 మినిట్లో చేయలేదు అనుకో, ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళిపోతావు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే రాని క్వశ్చన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతావు, అసలు టచ్ చేయకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చు కానీ 1 మినిట్ కంటే ఎక్కువ టైం పడుతుందని క్వశ్చన్స్ ఏంటంటే ఈ థర్డ్ క్వశ్చన్ నీకు వచ్చు 1 మినిట్ కంటే ఎక్కువ టైం పడుతుంది అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఆ విధంగా, లేదా 10th క్వశ్చన్ని, లేదా 27th క్వశ్చన్ నీకు డౌటు అంటే వచ్చు 1 మినిట్ కంటే ఎక్కువ టైం పడుతుంది, 1 మినిట్లో చేయలేము అనేది నీకు సందేహంగా ఉంది, ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళిపోతావు. అలా వెళ్ళిపోయినాకంటే 1 మినిట్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ నువ్వు టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు కదమ్మా. అప్పుడు ఒక టైం మిగిలిందనుకో, అప్పుడు ఈ క్వశ్చన్ దగ్గరికి వెళ్తావు. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకోమ్మా, ఆ క్వశ్చన్ పేపర్ ఎలాగ నీ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ విధంగా సెకండ్ క్వశ్చన్ డౌట్ అనుకో, సెకండ్ క్వశ్చన్ని 1 మినిట్ కంటే ఎక్కువ టైం పడుతుంది కదమ్మా, రౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అలాగే 13th క్వశ్చన్ వచ్చు కానీ 1 మినిట్ కంటే ఎక్కువ టైం పడుతుంది అనుకోమ్మా, ఇలాగా సర్కిల్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఈ విధంగా అలవాటు చేసుకోవాలన్నమాట, రైట్. ఈ యొక్క విషయాన్ని ప్రతి విద్యార్థి గమనించుకోవాలి. అది చాలామంది ఏంటంటే 1 మినిట్లో వచ్చు ఆ విధంగా వెళ్ళకుండా ఏంటంటే ఆ క్వశ్చన్ టచ్ చేసుకొని ఈ క్వశ్చన్ రావడం లేదు, ఈ క్వశ్చన్ ఎందుకు రాదు అని ఆ విధంగా ప్రయోగాలు చేయడం జరుగుతుంది. మరి ఆ క్వశ్చన్ ఎందుకు రాదు, మనం యుద్ధానికి గట్టి వెళ్ళలేదు కదమ్మా, ఎందుకు రాదు, ఏ విధంగా రాదు అని సాల్వ్ చేయడానికి, రాదు అని తెలుసుకున్నాక ఆ విధంగా ఆ క్వశ్చన్ మీద నువ్వు ఎక్కువ టైం కేటాయించడం సరైన ఆలోచన కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చాలామంది ఏంటంటే తలాగట్టి ఇలా పట్టేస్తుంటారనమాట. ఆ క్వశ్చన్ వచ్చేస్తుందంటమ్మా, ఇలా గట్టిగా పట్టిస్తే నొప్పి వస్తుంది తప్ప ఆన్సర్ రాదు కదా. అందుకని ప్రతి విద్యార్థికి నేను చెప్పేది ఏంటంటే ముందు రివిజన్ చేయండి. ఇలా రివిజన్ చేస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్ ఏంటంటే 1 మినిట్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి, 1 మినిట్లో రాని క్వశ్చన్స్ ఏంటి నీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఈ విధంగా తెలియడం మూలంగా హ్యాపీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అన్నీ సీక్వెన్స్ రూపంలో అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఆటోమేటిక్ ఏంటంటే అక్కడ టైం ఉందనుకో అమ్మ, అప్పుడు 1 మినిట్ కంటే ఎక్కువ టైం పడే క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటెంప్ట్ చేసే విధానం రావాలి. అర్థమైంది కదమ్మా, రైట్.
ఇప్పుడు సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ అందరికీ అర్థమైంది కదమ్మా, రైట్. సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు తెలుసుకోవాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యే విద్యార్థికి, ప్రతి విద్యార్థికి నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ 15 days ముందు నుంచే మీకు ప్లాన్ తెలుసు కదమ్మా, ఈ టైంలో ఎగ్జామ్ అవుతుందని. అయితే నీకు 2 to 4 ఈ ఎగ్జామ్ టైం అనుకో, లేదా నీకు 10 to 12 ఎగ్జామ్స్ టైం అనుకో అమ్మ, నీకు 2 hours అయినా 3 hours అయినా ఏదైతే ఎగ్జామ్ టైం నీకు తెలుస్తుందో ఆ ఎగ్జామ్ టైమింగ్స్ అంటే 15 days ముందు నుంచే, ఓకే, 15 రోజుల ముందు నుంచే నువ్వేం చేయాలంటే ఈ 2 to 4 నీకు ఎగ్జామ్ అనుకోమ్మా, ఆ టైంలో అంటే ఒక పావు గంట ముందు నుంచే నువ్వు ఒక కుర్చీలో కూర్చొని నువ్వు ఎగ్జామ్స్ అయితే ఏదైతే టైమింగ్స్ రాస్తావో ఆ టైంలో పుస్తకం తీసి చదవడమైనా, లేదా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ మోడల్ పేపర్స్ ఉంటాయి కదమ్మా, మన ఇన్స్టిట్యూట్లో డిఫరెంట్ మోడల్ పేపర్స్ డిఫరెంట్ క్వశ్చన్స్తో అప్డేట్ చేయబడింది కాబట్టి ఆ విధంగా ప్రాక్టీస్ టెస్ట్లైనా నువ్వు మంచిగా రాసుకున్నావు అనుకోమ్మా, నీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్ టైం టేబుల్లోనే నువ్వు ఈ విధంగా ప్రాక్టీస్ అవుతుంటాయి కాబట్టి నీకు మంచి ఒక అవగాహన వస్తుందన్నమాట. అవగాహన రావడమే కాకుండా ఈ 2 hours ఈ 3 hours అనేది నీ బాడీ ఒక సిట్రైట్గా సరిగ్గా కూర్చొని రాయడానికి నీ బాడీ సహకరిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకని ప్రతి విద్యార్థికి ఏంటంటే ఈ 15 days ముందు నుంచో 10 days ముందు నుంచో నీ ఎగ్జామ్ టైం టేబుల్ తెలిసిపోయాక నీకు మార్నింగ్ 10 to 12 ఎగ్జామ్ అనుకో, అదే టైంలో నువ్వు కూడా ఒక చైర్లో కూర్చొని ఒక పావు గంట ముందు నుంచి చైర్లో కూర్చున్నట్టుంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఎగ్జామ్స్ని నువ్వు మంచిగా రాసుకున్నావు అనుకో, మంచిగా ప్రాక్టీస్ చేసావనుకో, నువ్వు అనుకున్న టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతావు. అందుకని ప్రతి విద్యార్థికి ఆ యొక్క విషయం చెప్తున్నాను. ఈ యొక్క పాయింట్లో ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే ఫుడ్ విషయంలో రకరకాల ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అంటే డిఫరెంట్గా ఉండము, డిఫరెంట్గా తినడము గట్రా చేస్తుంటారు. అయితే ప్రతి విద్యార్థి గమనించవలసిన విషయం ఏంటంటే మార్నింగ్ ఫుడ్ విషయంలో మార్నింగ్ 7 to 9 ఆ టైంలో టిఫిన్ అయినా భోజనమైనా చేసేయండి. అదేవిధంగా మధ్యాహ్నం చూసుకుంటే 1-2 మధ్యలోనైనా టిఫిన్ అయినా భోజనమైనా చేసేయండి. భోజనం చేయండి అమ్మ, ఈ టైంలో టిఫిన్ అయితే టిఫిన్, భోజనం అయితే భోజనం, మీ కన్వీనియంట్ పెట్టి. అదేవిధంగా నైట్ కూడా 7 to 9 ఆ టైంలోనే తినండి. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా నువ్వు భోజనం చేసే అలవాటు నువ్వు అలవాటు పడాలి. అంతే తప్ప ఆ టైంలోన నీ ఫ్రెండో లేదా నీ స్నేహితురాలో సమీక్ష ఎవరో పిలిచి మనం బయటికి వెళ్దాము, లేదా ఇంకా ఈ బిర్యానీ తిందాము, ఇలాంటివి ఏంటంటే బయట ఫుడ్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అలవాటు పడద్దు. ఎందుకంటే ఈ 15 రోజులు నీకు చాలా కీలకమన్నమాట. ఈ 15 రోజులు నీ ఆరోగ్యం బాగుందనుకోమ్మా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ బాడీ నీకు మంచిగా సహకరిస్తుంది. నేను ఫస్ట్ పాయింట్లో చెప్పిన విధంగా నువ్వు ఫాలో అయితే ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న సక్సెస్ అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు, నువ్వు అనుకున్న టార్గెట్ అనేది ఈజీగా సాధిస్తావన్నమాట, రైట్. అందుకే ప్రతి విద్యార్థికి ఏంటంటే నువ్వు ఈ టైమింగ్స్లో చెప్పిన టైమింగ్స్లో ఎగ్జామ్స్ రాయడమే కాకుండా నీ ఫుడ్ విషయంలో కూడా మంచిగా జాగ్రత్తలు తీసుకోండి, మంచిగా నీ బాడీ కూడా నీకు సహాయపడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ముఖ్యంగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే చాలామంది మేధావులు ఏం చేస్తారంటే నైట్ తిరిగిసి ఉంటారమ్మా. మన బాడీ ఎప్పుడు కూడా 10 to 4 అయినా లేదా 10 to 5 అయినా మన చిన్నప్పటి నుంచి మనకి రాత్రి పడుకోవడం అలవాటే కదమ్మా, అదే అలవాటు నువ్వు కంటిన్యూ చేయాలి. ఇప్పటికిప్పుడు నీ బాడీని నువ్వు టైమింగ్స్ మార్చావనుకోమ్మా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు కంటిన్యూ 5 hours అయినా కంటిన్యూ 6 hours అయినా నువ్వు కంటిన్యూ పడుకోండి. అంతే తప్ప ఒరే నేను 2 hours పడుకుంటానరా, నువ్వు 12 o'clock నన్ను లేపు, మళ్ళీ 12 to 2 o'clock వరకు నువ్వు చదువు, మళ్ళీ 2 o'clock నన్ను లేపు. ఈ విధంగా చాలామంది మేధావులు ఏంటంటే ఈ విధంగా టైం టేబుల్ వేసుకునే సందర్భాలు ఉంటాయి. నీ బాడీకి లేని అలవాట్లు చేర్చడం మూలంగా నీ బాడీ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నువ్వు కంటిన్యూగా, నేను ప్రతి విద్యార్థికి చెప్పేది ఏంటంటే కంటిన్యూ 5 hours అయినా 6 hours అయినా రాత్రిపూట అందరం పడుకుంటాం కాబట్టి అదే అలవాటుని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఎంతో దోహదపడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క విషయం ముఖ్యంగా గమనించాలి, ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ గమనించవలసిన విషయం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉంటే ఏ విధంగా చేయాలి అంటే నెగిటివ్ మార్క్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఒక అవగాహన చెప్తున్నాను. నెగిటివ్ మార్క్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నామనుకో అప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అనేది క్లారిటీ ఇస్తున్నా చూసుకోండి. నెగిటివ్ మార్క్స్ ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్లు ఉన్నాయనుకోమా, నీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ని మాత్రమే అటెంప్ట్ చేయండి. రాని క్వశ్చన్ని ఎట్టు పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. ఎందుకంటే గతంలో ఏంటంటే నెగిటివ్ మార్క్స్ని పరిగణలో తీసుకోకుండా ఇక నార్మలైజేషన్ ఉండేది. ఈ మధ్యన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ మార్క్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని నార్మలైజేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్పుకోవడం జరుగుతుంది. మనకి ఇన్స్ట్రక్షన్ కూడా తెలిసింది. కాబట్టి ప్రతి విద్యార్థికి నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఎగ్జామ్ పాయింట్లో ఉందనుకో రాని క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. ఎందుకంటే గతంలో 100 పరంగా మనం మాట్లాడుకున్నాం అనుకోమ్మా 30 మార్క్స్కి
40 మార్క్స్కి జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు తక్కువ మార్క్స్ వచ్చాయి కదమ్మా, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి లేకపోయినా సరే అంటే దేవుడిని తలుసుకొని ఏదో ఒక టిక్ చేస్తే నాకు 40 అయినా 50 అయినా వచ్చేస్తాయి కదని చాలామంది మేధావులు లేట్ చేస్తారంటే నెగిటివ్ మార్క్స్ ఉంటే ఈ విధంగా టిక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన వద్దు, ఓకేనా. నెగిటివ్ మార్క్స్ ఉంటే మాత్రం మనకి ఏదైతే 100% వచ్చో దాన్ని మాత్రమే టిక్ చేయండి, రానిది అసలు టచ్ చేయొద్దు అని చెప్తున్నాను. రైట్, నెగిటివ్ మార్క్స్ ఉంటే నువ్వేం చేయాలి అనేది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్ అనుకో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకో అమ్మ. ఇక్కడ మన అందరికీ తెలుసు ఆప్షన్స్ ABCD అని 4 ఆప్షన్స్ ఉంటాయని మన అందరికీ తెలిసిందే. అందులో ఒకవేళ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు ఈ విధంగా వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే టచ్ చేస్తావు, రాయింది విడిచిపెడతావు. అలా నెగిటివ్ లేదనుకో, అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు ఈ 100 క్వశ్చన్స్ నీకు ABCDలో నీకు 30 క్వశ్చన్స్ వచ్చు, మిగతా రావనుకో, అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క 30 క్వశ్చన్స్ని లేదా నువ్వు 200 ఎగ్జామ్ పాయింట్ అనుకో, 200 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేస్తున్నావు అనుకో, ఆ 200 క్వశ్చన్స్లో ఒక 40 క్వశ్చన్సే వచ్చు లేదా నీకు 50 క్వశ్చన్సే వచ్చు అనుకో అమ్మ. అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఈ 40 క్వశ్చన్స్ లేదా ఈ 50 క్వశ్చన్స్ నీకు ఎక్కువగా ఏ ఆప్షన్స్ వచ్చాయనేది ఒకసారి చెక్ చేసుకోండి. ABCD 4 ఆప్షన్స్ కదమ్మా, ఆ 4 ఆప్షన్స్లో నీకు ఏ ఎక్కువ వచ్చిందా, B ఎక్కువ వచ్చిందా, C వచ్చిందా, D వచ్చిందా, అవుట్ ఆఫ్ మెజారిటీ చక్కగా చెక్ చేసుకోండి. ఈ 50 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేసావు, నీకు వచ్చినవి అటెంప్ట్ చేసావు, అది కూడా ఎలాగ అటెంప్ట్ చేయాలో నీకు ముందు వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది కదమ్మా. ముందు పాయింట్లో ఏమేమి చెప్పుకున్నాను, ఓకేనా. 1 మినిట్లో అటెంప్ట్ చేయాలి, అది 1 మినిట్లో 100% కరెక్ట్ అయ్యే క్వశ్చన్స్ మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. నీకు వచ్చిన క్వశ్చనే కదమ్మా టచ్ చేసుకుంటూ వెళ్తావు, కాబట్టి ఆ క్వశ్చన్స్ ఒకవేళ నీకు 50 వచ్చా నో ప్రాబ్లం, ఒక 40 వచ్చా నో ప్రాబ్లం, ఆ 40 అయినా 50 అయినా నీకు ఏమొచ్చాయో కరెక్ట్గా చెక్ చేసుకొని అప్పుడు ABCD 4 ఆప్షన్స్ ఉంటాయమ్మా, నీకు వచ్చినవి ఎక్కువగా Bలు వచ్చాయి అనుకో అమ్మ, లేదా Cలు వచ్చాయి అనుకో, లేదా Dలు వచ్చాయి అనుకో, అప్పుడు ఏం చేస్తావంటే Bలు Cలు ఎక్కువగా నువ్వు వచ్చాయనుకో అమ్మ, అప్పుడు ఏం చేస్తావంటే Aలు Dలు నీకు రాలేదనుకో అమ్మ, అంటే నీకు 40 క్వశ్చన్స్ వచ్చు, ఆ 40 క్వశ్చన్స్ నీకు 100% కరెక్ట్గా అటెంప్ట్ చేస్తావు కాబట్టి ఆ 40 క్వశ్చన్స్ ఆప్షన్స్ ఎక్కువగా అంటే అవుట్ ఆఫ్ మెజారిటీ ఎక్కువగా Bలు Cలు వచ్చాయనుకో అమ్మ, మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ 150 అనుకో అమ్మ, ఇక్కడ రిమైనింగ్ 150 కదా 200కి, ఈ 40 అనుకో రిమైనింగ్ ఎంతమ్మా 160 కదా. ఆ 160 క్వశ్చన్స్ నువ్వేం చేస్తావంటే ఏదైతే నీకు ఆప్షన్స్ రాలేదో వాటిని మాత్రమే నువ్వు అన్ని ఏలైనా అంటే 160 ఆప్షన్స్ 160 వరకును అన్ని ఏలైనా లేదా మిగతా 160 క్వశ్చన్స్ అన్ని డీలని నువ్వు టచ్ చేయాలి. అంతే తప్ప ఇక్కడ 40 or 50లు ఈ BCలే వచ్చాయి కదా, రిమైనింగ్ 150 అవ్వచ్చు 160 అవ్వచ్చు, అన్ని Bలు అన్ని Cలు అసలు టచ్ చేయకూడదు. ఇవి ఏ వచ్చాయో బాగా చెక్ చేసుకొని ఆ రాని వాటిని మాత్రమే అన్ని ఏలైనా అన్ని డీలైనా నువ్వు టిక్ చేసుకున్నావు అనుకో, నువ్వు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో SI ప్రిలిమ్స్ పరంగా నువ్వు రాస్తున్నావా లేదా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరంగా రాస్తున్నావా, నువ్వు 100% సక్సెస్ అవుతావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి మెయిన్స్ విషయం అంటావా, అక్కడ ఉన్న టయాన్ని నువ్వు కరెక్ట్గా 2-3 months గ్యాప్ ఇస్తాడు కాబట్టి దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటూ నువ్వు ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అందుకని మనకి ఇచ్చిన మెటీరియల్లో కూడా ప్రతిదీ అప్డేట్ చేయడం జరిగింది. రీజనింగ్ పరంగా అవ్వచ్చు, అదేవిధంగా మ్యాథ్స్ పరంగా అవ్వచ్చు, ఈ జీకే జనరల్ సైన్స్ సోషల్ పరంగా అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఇంగ్లీష్ పరంగా అవ్వచ్చు, ప్రతిదీ అప్డేట్లో ఉండడం జరిగింది. అయితే ప్రతి విద్యార్థికి నేను చెప్పేది ఏంటంటే ముందు రేపు ప్రిలిమ్స్ నువ్వు టార్గెట్గా పెట్టుకో, ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అయిపోతావు. నెగిటివ్ మార్క్స్ లేవనుకోమ్మా, నువ్వు Bలే Cలే ఎక్కువగా ఆప్షన్స్ వచ్చాయనుకోమ్మా, రిమైనింగ్ ఏలైనా అన్ని ఏలు పెట్టండి, ఆ 160 క్వశ్చన్స్కి లేదా 150 క్వశ్చన్స్కి అన్ని డీలైనా పెట్టండి, నువ్వు ఏ విధంగా ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వో చూద్దాం, ఓకేనా. కాబట్టి ప్రతి విద్యార్థి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి, ప్రిలిమ్స్ అయిపోతావు. మెయిన్స్ కంటావా టైం ఉంటుంది కాబట్టి ఆ టైంని మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. మన మెటీరియల్లో ప్రతిదీ అప్డేటే కాబట్టి ఆ అప్డేట్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి విద్యార్థికి ఈ విషయం చెప్తున్నాను. అదే సార్ ఆఫ్లైన్కి నేను రాలేను, ఆన్లైన్లో మాత్రమే నేను క్లాసులు వెళ్ళగలను అన్నట్టు అనుకుంటున్నారా, అయితే సఫర్ అవ్వాల్సిన పనేమి లేదు. మన ఆన్లైన్ క్వశ్చన్స్ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా మనకు ఉంది, ఇక్కడ ప్రతిదీ కూడా అప్డేట్ చేయబడి జరిగి ఉందన్నమాట. కాబట్టి ఆన్లైన్ కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఆఫ్లైన్కి రాని వాళ్ళు ప్రతి క్వశ్చన్ ప్రతిదీ మంచిగా రివిజన్ చేయండి, మీకు సందేహాలు ఎట్టి పరిస్థితులు రావు. అదేవిధంగా మేము కూడా ఏమైనా డిఫరెంట్ ఉన్నాయనుకోమ్మా, అందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో SI జాబ్ లక్ష్యమా లేదా కానిస్టేబుల్ జాబ్ లక్ష్యం అనేది మీరు సాధించేటట్లు మా వంతు మేము ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, మీరు 100% సక్సెస్ అవుతారు. ఏదేమైనా సరే మీరు 100% సక్సెస్ అవ్వాలని, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని హృదయపూర్వక కోరుకుంటూ మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.